మూడవ దినము బాలకాండ. విశ్వామిత్రుడి వెనకాల రాముడు లక్ష్మణుడు కోదండాలు పట్టుకొని వెళ్తున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళ్తే ఎలా ఉంటుందో, స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళ్తే ఎలా ఉంటుందో, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళ్తున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు గృహణవస్థ సలిలం మాభూత్ కాలస్య పర్యయః మంత్రగ్రామం గృహాణత్వం బలం అతిబలాం తథా. బ్రహ్మదేవుడి కుమార్తెలైన బల అతిబల అనే 2 మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఆ 2 విద్యల వల్ల ఆకలి వేయదు, దప్పిక కలగదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమీ చేయలేరు. దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి, జ్ఞాపకశక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తర్వాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలన్నీ ఉపదేశించాడు. దర్భగట్టి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు. విశ్వామిత్రుడు తెల్లవారగానే నిద్రలేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా, ఏమి నా అదృష్టం అనుకొని, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున చేసే పూర్వ సంధ్యావందనం చేయాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దూలం వంటి వాడివి. దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు. అందుకని రామా నిద్రలే అని అన్నాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళీ బయలుదేరి గంగా సరయు సంగమస్థానం దాకా వెళ్ళారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చేయబోతే శివుడు తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే. మన్మధుడి అంగములన్నీ కాలి బూడిదైన ఈ ప్రదేశం అంగదేశమని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శిష్యుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపం లేని వాళ్ళు. కాబట్టి రామ, ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు. మరుసటి రోజున ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగానదికి దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగానదిలో వెళ్తుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు, ఇంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సులో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించేదే ఈ సరయూ నది. పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతంలో గంగానదితో సంగమిస్తుంది. ఆ సంగమం యొక్క శబ్దమే ఇది అని విశ్వామిత్రుడు చెబుతూ, కాబట్టి ఒకసారి ఆ సంగమానికి నమస్కరించమన్నాడు. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగించారు. అలా వాళ్ళు వెళుతుంటే అక్కడున్న అరణ్యంలో ఇలా పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు. పూర్వము ఇక్కడ మలదము, కరోషము అని 2 జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ 2 పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్షకాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జనపదులందరినీ హింసించేది. అందుకనే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు. అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి 2 లక్షణాలు వచ్చాయి. ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది, అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ 2 లక్షణాలను తొలగించారు. కానీ ఆ 2 భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరుషము అనే 2 జానపదాములు వర్ధిల్లుతాయి. ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరమిచ్చాడు. అలాగే పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోవడంతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నేను నీకు కొడుకులను ఇవ్వను,
ఒక కూతురిని ఇస్తాను. ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడికి ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వల్ల గర్వంతో అరణ్యంలో ఇష్టమొచ్చినట్లు తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించాడు. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది. అప్పుడు ఆయన తాటకిని, నీవు వికృత రూపం వచ్చుగాక అని మారీచుడిని, నీ వాటి నుంచి రాక్షసుడివి అవుతావు అని శపించారు. ఆ తాటక ఈ 2 నగరాల్లో సంచరిస్తుంది. ఆమె నరమాంస భక్షణకి అలవాటు పడింది. అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకిని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలో మందర అనే స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెని సంహరించాడు. నువ్వు కూడా ఈ తాటకిని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు రాముడు, పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిషజ్కయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశాస్య చ హితాయ చ తపచైవ అప్రమేయస్య వచనం కర్తుముద్యత. మా తండ్రి గారు మీరు ఏది చేయమంటే అది చేయమన్నారు. గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకిని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకిని చూసిన రాముడు లక్ష్మణుడితో, ఈ తాటకిని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణ అని అన్నాడు. ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది. అప్పుడు ఆయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది. వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది. ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళలో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో, ఇంకా ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెను సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమనశక్తిని కొట్టేద్దాము, అప్పుడైనా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు చేతులు, లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయరూపం పొంది మాయమైపోయింది. అదృశ్యమైన తాటక భారీ శరీరంతో రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక్క బాణం ప్రయోగించి ఆ తాటకిని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుంచి దేవతలు చూసి హమ్మయ్య, తాటక సంహరించబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, ఇంత ధైర్యమున్న వాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామము అనే అస్త్రాన్ని, క్రౌంచాస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాలము, ఘోరము, కాపాలము, కంకణము అనే 4 ముసలముల మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రము, బ్రహ్మాస్త్రము, బ్రహ్మశిరోనామాస్త్రము, మానవాస్త్రము, వరుణాస్త్రము, ఇంద్రాస్త్రము, ఐషికాస్త్రము, గంధర్వాస్త్రము, నారాయణాస్త్రము, రకరకాల పిడుగులు మొదలైన సర్వస్త్రాల మంత్రోపదేశం చేసి 2 అద్భుతమైన గదలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుషరూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి. మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో, మీరు నాకు ఎన్ని అస్త్రాలను ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలను చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశమయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిది అని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపాడు. ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమము. దీనిని సిద్ధాశ్రమం అని అంటారు. ఇక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేశాడు. ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు.
ఈ యాగం 6 రాత్రులు 6 పగళ్ళు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజుల యాగం చక్కగా జరిగింది. 6వ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి బగ్గున పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుంచి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. సుబాహుడికి ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడి గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరినీ వాయువాస్త్రంతో నిర్జించాడు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు.